ప్రియులారా, నేటి జీవవాక్యం ధ్యానించుకుందాం. నేటి జీవవాక్య సారాంశం ద్వేషం, సహనం, రక్షణ. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వాక్యంలో, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును అని చక్కని వాగ్దానం దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైతే క్రీస్తు నామమును అంగీకరించారో, క్రీస్తు నామమును ధరించారో, రక్షణ మార్గంలో నడుస్తున్నారో, ఈ లోకమంతా కూడా మిమ్మల్ని దూషిస్తుంది, ద్వేషిస్తుంది. మిమ్మలను అనేక హేళన మాటలు కూడా మాట్లాడతారు. మిమ్మలను చాటుమాటుగా మిమ్మలను మాటలతో బాధిస్తూ ఉంటారు. అయినా కూడా మీరు వాటిని పట్టించుకోకూడదు. మీరు ఎంతమంది ద్వేషించినా కూడా వారికి మీరు స్పందించకూడదు. నిశ్శబ్దం పట్టించాలి, సహనం వహించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, సహనమును అలవర్చుకొనండి, రక్షణ భాగ్యమును పొందండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి.